ఈ కడిగిన తర్వాత కొంచెం సాల్ట్, కారం, పసుపు, ఈ కడిగిన తర్వాత కొంచెం సాల్ట్, కారం, పసుపు, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ప్రాన్స్ కర్రీలోకి మసాలా వేసుకుందాము. ధనియాలు, అల్లము, తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, అలా మిక్సీ పట్టాను. 2 ఆనియన్స్, 1 టమాటా సన్నగా కట్ చేసుకుందాము. ప్రాన్స్ కర్రీ చేద్దాము. ముందుగా కొంచెం బిర్యానీ ఆకు, ఆవాలు వేద్దాము. అవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేద్దాము. టమాటా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం మసాలా వేసుకున్నాము. మసాలా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకున్నాము. కొంచెం బాగా ఫ్రై చేశాక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామండి. వాటర్ వస్తాయి దాంట్లో. ఫ్రాన్స్లో నుంచి వాటర్ వచ్చాయి. కొంచెం వాటర్ అంతా బాగా ఇనిగిపోయింది. ప్రాన్స్ కానీ బాగా ఉడికాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం రైస్లోకి గ్రేవీ ఉండాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసి 5 నిమిషాలు ఉడికించుకున్నాము. అయిపోయిందండి కర్రీ. కొంచెం గరం మసాలా, కొత్తిమీర కొంచెం వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం ఇంకా కలిపేసుకొని అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.